నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర అప్పుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పూర్తి చేయాలన్న హన్మకొండ ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలన్న బాపట్ల జిల్లా జేసీ ప్రఖర్ జైన్. పటాన్ చెరువులో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు. రైట్, డీటెయిల్స్ చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పార్వతీపురం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం 9 కోట్ల రూపాయలతో బాగుజోలు గ్రామ రహదారి పనులకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిలకల మండంగి వైపు నడుస్తూ వెళ్తున్న సమయంలో గిరిజన మహిళలు ఆప్యాయంగా ఆహ్వానించడంతో వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఏమో తెలంగాణకు 7 లక్షల కోట్లు అప్పు అని చెప్తున్నారని, కానీ ఆర్బీఐ మాత్రం 4 లక్షల కోట్లు అప్పు అని చెప్తుందని, ఏది నిజమని ప్రశ్నించారు. So the deputy CMs have addressed a press conference in Khammam on 15 December 2024 and claimed that the state debt rose to rupees 7,11,911 crore as on 31/3/2024, sir. But sir, according to this book, RBI state finances outstanding guarantees rose to rupees 4,32,154 crores as on 31/3/2024. This is what this book is saying, sir. अब फिर अगर बोलते हैं नहीं भाई ये गलत है बोले तो प्लीज आरबीआई को कन्विंस करो सर, मेरी आपसे रिक्वेस्ट है सर. नहीं तो आप हम भी जाएंगे सर आरबीआई के पास, जाके उनको बोलेंगे कि नहीं भाई हमारे फिगर्स को मानो, बोलेंगे हमारे जो है सो हमारे मतलब आपके जो है. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలని హన్మకొండ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధికారులకు ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ పరిధిలోని లేబర్ కాలనీ, హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామాలలో సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు గృహ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. లొకేషన్స్ అంటే ఏం టైల్ ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి ఏది కంపల్సరీ ఏది కాబట్టి అది చేశారు. 3,500 ఇల్లు వచ్చేసరికి మిమ్మల్ని అడుగుతారు పిలిచి ఇది వచ్చా ఇవ్వకూడదు అని. మీకు ప్రతి ఒక్క ఇల్లు మీద ఐడియా ఉంటే అయిపోతుంది. ప్రభుత్వ రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ముగింపు సందర్భంగా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులతో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఇప్పుడు చాలా టెక్స్ట్ ఎస్సీ గారు ఇచ్చారు, అవసరం లేదు. మామూలుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అందరూ కొంచెం ఆలోచించిస్తే గతంలో పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో డ్రగ్స్ అమ్ముతున్న 2 పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దాదాపు 1,15,00,000 విలువైన 1 కేజీ MDMA డ్రగ్స్, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ జెర్రీ, జిమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రగ్స్ తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్ దుబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా మరో 3 డ్రగ్స్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మీడియాకు తెలిపారు. మన రాష్ట్రంలో చేయకపోయినా వేరే రాష్ట్రంలో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి MDMA మన దగ్గర తెలంగాణలో మన యొక్క టీనాప్ లోకల్ పోలీస్ యొక్క రైట్స్ వల్ల వీటి యొక్క 1 గ్రామ్ యొక్క రేట్ 15,000 నుంచి 20,000 దాకా. సో మనం పడుతుంది 1 కేజీ. అది కూడా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా అట్లా అనుకోకండి, అది ఎందుకు తిరిగి ఉంటుంది హైవే రూట్. వాడు వెహికల్లో ఏం రావట్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తున్నాడు, హైవే రూట్ లో వస్తున్నాడు. వచ్చేసి ఇట్లా పట్టుకోవడం ద్వారా మనం పట్టుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీస్ అండ్ NCB అంతా ఇప్పుడు ఢిల్లీ ఐ వాంట్ మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో గ్యాప్. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ లో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ CEO డాక్టర్ వివేక్ మాట్లాడుతూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ పార్టీకి అంబేద్కర్ పై ఎలాంటి దురుద్దేశం ఉందో అర్థమవుతోందన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. మాట్లాడేటప్పుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని అంబేద్కర్ 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 అనడం మీకు ఫ్యాషన్గా అయిపోయింది. అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా ఈ విధంగా అయితే తలుచుకుంటున్నారో, ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు 7 జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ మాటలను చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈ మాటలను ఖండిస్తూ ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా ఏంటంటే, కేవలం ఒకే ఒక్క రాజ్యాంగంని అనుసరించి ఇమ్మీడియట్లీ వాపస్ లేనా चाहिए. आपको कैबिनेट में चलना है तो इस तरह आपको कैबिनेट में चलने का अवकाश नहीं मिलेगा. केवल अंबेडकर आपके लिए भगवान नहीं होगा, एक चाय वाला प्रधानमंत्री बनने का अवकाश दिया हुआ है. ఐక్యరాజ్య సమితి 272 దేశాలు అంబేద్కర్ను పుట్టినరోజు వరల్డ్ ప్రకటిస్తే భారతదేశంలో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా ఇచ్చిందో ఆ మనువాద సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది. రాజ్యాంగంలో హక్కులు, ఆదివాసుల హక్కులు, దళిత హక్కులు, మహిళల హక్కులు కాలు రాస్తారు. కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే, నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలి, లేకుంటే మేము మోడీకి ఒకటే చెప్తున్నాం, రాజీనామా చెప్పాలి. ఈ దేశంలో మరి 140 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. కేటీఆర్ హరీష్ రావు సోషల్ మీడియా టీంతో కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేస్తున్నారని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారంటే, అధ్యక్ష 1000 మందిని సోషల్ మీడియా టీంని పెట్టుకొని మన ప్రభుత్వం పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల లోపల అభూత కల్పనలు చేస్తున్నారు. అధ్యక్ష, ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంకు యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయలే. పొద్దుందాకా వాణిలు కుల్పాలనా, వీణులకు జెర్సీ పెట్టాలనా, వాణిలకు ఇటాచి పెట్టాలనా, రైతులను జైల్లో వేయాలనా, వీటి మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదు కాంగ్రెస్ పార్టీకి. 70 సంవత్సరాల దరిద్రాన్ని పోయింది అని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ఈ యొక్క 10 సంవత్సరాలలో ఏదైతే వెలుగు చూసినామో ఆ వెలుతుల్లోంచి మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ప్రజల మీద మీరు కక్ష కట్టిరు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ లోపల రైతుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుని మీద గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు HMDA నుంచి ఆయన ఈ గ్యారంటీలు అమలు చేయకుండా ఇప్పటికి నువ్వు ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటికి నువ్వు 1,20,00,000 అప్పు చేసినావు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు 4 కోట్ల చిల్లర రూపాయలు చేస్తే నువ్వు 1 ఇయర్ లోపల 1,00,000 కోట్ల చిల్లర చేసినావు. అంటే 10 సంవత్సరాల లోపల ఎన్ని కోట్లు చేస్తావు? మేరకు మా కేటీఆర్ మీద కేసులు ఎత్తేయాలని మేము చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో, పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళ మనసులుగా ఏజెంట్లాగా మారిపోయి ఈరోజు ఏం కార్యక్రమాలు చేయట్లేదు, అడ్డుకుంటున్నారు. ఇలాంటి చర్యలు సరైనది కాదు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాము. పోలీసులు కూడా ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఎంజీఎం సెంటర్లో ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో కమిటీ వేసిందని, కమిటీ వేసి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు తమ సమస్య పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్ చేస్తామనడం పద్ధతి కాదని, కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు యాదా నాయక్ డిమాండ్ చేశారు. 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి గత 3 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తారోకోలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్ ప్రాతిపదికన అన్ని అర్హతలు ఉండి 24 ఏళ్ల కింద అపాయింట్ అయ్యి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రెగ్యులరేషన్ కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులను కమిటీ వేసింది. కానీ ఈ కమిటీ సంవత్సర కాలంగా మాతోటి చర్చలు జరపకుండా, డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వకుండా, మా గురించి మాట్లాడకుండా ఈరోజు రాత పరీక్ష రాయాల మంది ప్రతినిధులకు సంబంధించిన బాధ్యులు హైదరాబాద్కు వస్తారు. ప్రభుత్వం 2 రోజుల్లో రాత పరీక్షను వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం సోమవారం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 6,500 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. యాదా నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 3 రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చెవాకులు మాట్లాడారని, కాంగ్రెస్ పార్టీ వారు 10 సంవత్సరాల నుండి బొల్లారం మున్సిపల్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, 35 లక్షల రూపాయలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో దుర్వినియోగం చేశారని విమర్శించారు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా, మీ 10 సంవత్సరాల ప్రేడ్లో మీరు ఎక్కడ బొల్లారంలో మొక్కలు ఎక్కడ నాటించారు, ఎక్కడ ఉన్నాయి అవి చూద్దాం, దానికి ఛాలెంజ్. మరి అదేవిధంగా నువ్వు గతంలో మన్య సాలమ్మ సర్పంచ్గా ఉంటే 35 లక్షల రూపాయలు తీసుకుపోయేసి కుడిగుండి చెరువులా తీసుకుపోయి రేపు ఉదయం 9 గంటలకు ఆదివారం నాడు పాత మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మేము మా కౌన్సిలర్లతో పాటు, మా కార్యకర్తలతో పాటు మేము సిద్ధంగా ఉంటాం. మీరు కూడా మీ కౌన్సిలర్లతో పాటు, మీ కార్యకర్తలతో పాటు సిద్ధంగా ఉండండి. చూసుకుందాం ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ అభివృద్ధి జరగలేదో మేము చూపిస్తాం, మీరు ఎక్కడ జరిగిందో మీరు చూపియండి. దీనికి సిద్ధమేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగి కేంద్రం హోంమంత్రి అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా యావత్ భారతావానికి క్షమాపణ చెప్పాలని, అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలన్నారు. హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అంటారు అంబేద్కర్ 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 అన్న సార్లు ఎవరన్నా దేవుడి పేరు తలుచుకున్నా కానీ స్వర్గంకి పోయి ఉండేవారు అని అంటారు. వారికి తెలియదేమో, వారు హోమ్ మినిస్టర్ అయ్యారు కానీ తనకు ఈ విషయం తెలియదు. ఎంతో మందికి బీద కుటుంబం నుంచి వెళ్ళి జాబులు సంపాదించి తన కుటుంబాన్ని మంచిగా పోషిస్తున్నారు అంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాంటి కుటుంబాలకి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వారు. ఆ విషయాన్ని అమిత్ షా గారు ఈరోజు మర్చిపోయారు. ఇంకా అంటారు అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు, అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అంబేద్కర్ గారి సైనికులు ఆర్పేస్తారు. మీరన్న మాటని అంబేద్కర్ గారి సైనికులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మిమ్మల్ని గద్ద దింపే వారికి మేము పోరాడతాం. ఈ విషయం పైన మేము చాలా అంటే చాలా కట్టుకట్టుకొని మీ పైన పోరాడతామని తెలుపుతున్నాము. ఇవాళ ఈ స్టేట్ కాల్ ఎన్ఎస్యూ మరియు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాన్ని మేము చేసి మేము నిరసన తెలుపుతున్నాము. వెంటనే మేము అమిత్ షా గారిని క్షమాపణ కోరుకోమని తెలుపుతున్నాము. లేదంటే రాబోయే రోజుల్లో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాము. కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో సొసైటీ అధ్యక్షులు ముప్పిడి జాన్ డీన్ ఆధ్వర్యంలో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, బిక్కవోలు క్రీస్తు సంఘ వ్యవస్థాపకులు ముప్పిడి శామ్యూల్ రాజు 4వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా కార్యవర్గ సభ్యులు సత్యవాణి చక్రవర్తి, జి ఆనంద్ కుమార్, మల్లేశ్వరరావు వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి శామ్యూల్ రాజు జీవిత విశేషాలను కొనియాడారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి పైగా పేద విధవరాలకు, వృద్ధులకు బియ్యం మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. రూల్స్ బుక్స్, నోట్ బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు కాదు. అప్పుడు మా అంకల్ గారు పిలుపై గారు వైట్ పేపర్ తెచ్చేవాడు. వైట్ పేపర్ తెచ్చి
అన్నయ్య గారికి ఏమో అంటే నేను అన్నయ్య గారు అని అన్నారు, అయ్య గారికి సామల్ రాజు గారికి ఎక్కువ ఇచ్చి బాధ్యతలకు సమానంగా ఇచ్చేవారు. దాన్ని ఈయనేమో చేసేవారంటే డ్వాక్రా సంఘ సభ్యులు స్త్రీలు ఎవరుంటే వాళ్ళు రేపు ఏప్రిల్ నెల కల్లా మీ సంతకం ఏలుముద్ర మాడి ఇంగ్లీష్ లో మీకు సంతకం చేయగలిగితే మీకంటూ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళే మొత్తం ఊళ్ళో అందరూ చెప్పాను, ఊళ్ళో అందరూ చెప్తే ఇచ్చి కూడా అడ్రేసుకోవాల్సి వస్తుంది. దానికి కేవలం సంఘ 20 ఏళ్లుగా వైద్య శాఖలో ఏఎన్ఎంలుగా పనిచేసిన వారిని వెంటనే ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి వారికి పే స్కేల్ అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహిపాల్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రాత పరీక్షలు లేకుండా వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామన్నా. మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం. మేము ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తామనేది మాకు ఉన్నది. కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టుకున్నారన్నా, తప్పు. ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు మా అన్న కాబట్టి, మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది కాంట్రాక్ట్ ఏజెంట్స్ ఉన్నామన్నా. మా 6,000 మందికి మాకు జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయన్న. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయుతనిస్తారని వేడుకుంటున్నామన్నా. రోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదన్నా, మాకు మంచి చేస్తారనే అవకాశం మాకు ఇస్తున్నామన్నా. మీరు ఈరోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా కోసం బిల్లులు పెట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామన్నా. కాంట్రాక్ట్ అయినా 6,000 మంది మన్నా మీకు చేతులు ఎత్తి దండం పెట్టుకున్నామన్నా, మాకు రెగ్యులర్ చేయాలి. వ్యాప్తంగా 33 జిల్లాలో పట ఏరు కాబట్టి అంత ప్రధానమైన ఈరోజు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా బతుకురంటే వీళ్ళ పుణ్యమే. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు, అయ్యా మేము 30 ఏళ్ళ మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మాకు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టద్దు. ఎగ్జామ్ పెడితే ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చి ఆ ఎగ్జామ్లో రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మా సీనియారిటీ ఏం కావాలి కాబట్టి ఎగ్జామ్ లేకుండా మనం అంతా పర్మనెంట్ అడుగుతూ ఉన్నారు. అవసరమైతే ఎగ్జామ్ పెడితే నీకు కొత్త వాళ్ళకు వేసుకో, కానీ ఇప్పుడు డ్యూటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టకుండా వీళ్ళంతా పర్మనెంట్ చేయాలి. కాబట్టి వీళ్ళకి అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. మంత్రులు సక్రమంగా ఉండాలని వీళ్ళంతా పర్మనెంట్ కావాలి. వీళ్ళకి అందరూ కూడా సంస్థలు వీళ్ళు మంచిగా ఉండాలని, ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం చూడాలి. కాబట్టి వీళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నది. అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఉప్పు నూనె, చింతపండు ధర, అగ్గిపెట్ట ధరలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు వేసుకున్న పొట్ట రేటు కూడా పెరిగింది, టిక్కుపట్టు ధర కూడా పెరిగింది, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళకి 35,000 జీతం ఉండాలి, పర్మనెంట్ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగం చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అసెంబ్లీ ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం. ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా ఆరపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. కూడా బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్నారు. సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాధానం చెప్పకుండా కూడా ఏపీఓ అధికారులు వెళ్లిపోయారు. ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్, తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, మీ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లెలో ఒక కుటుంబం డ్రైన్ను పూర్తిగా బండలను నాటి ఆక్రమించారు. తమ ఇంటి ఎదురుగా కాలువలోకి మురికి నీరు ఎలా వదులుతారని బండలు పాతి సిమెంట్తో రంధ్రాలు పూడ్చివేయడంతో నీరు పోయే మార్గం లేక రోడ్డు కాస్త మురికి కుంటగా మారిపోయింది. ఈ విషయమై సమస్య పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సదరు గ్రామ కార్యదర్శిని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అయితే గ్రామ కార్యదర్శి మీరు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారా, మీ ఇళ్లలో ఉన్న పెన్షన్లను రద్దు చేస్తామని బెదిరించాడని బాధితులు వాపోతున్నారు. నాది బొజ్జవారిపల్లె గ్రామము, ఇది మా ఇల్లు. నా సమస్య వచ్చి నేను ఇంటికాడ పైప్ పెట్టుకున్నాను గవర్నమెంట్ కాలువలో. ఈమె దౌర్జన్యంగా మా ఇంటి ఎదురుగా స్థలమేమో దౌర్జన్యంగా కాలువలో బండలు బాతింది నీళ్లు పోకుండా. నేను అధికారులకు కూడా చెప్పించా, కలెక్టర్ సార్ కాడికి పోయి అర్జీ పెట్టొచ్చాను.
కలెక్టర్ సార్ కాడికి పోయి ఈమె పట్టించుకోవడం లేదు. నా మీద ఎక్కువ ప్రెజర్ చేస్తుంది సార్. నాకైతే న్యాయం జరగడం లేదు. 25 రోజుల నుంచి నేను పెట్టిన కంప్లైంట్ పట్టించుకోవడం లేదు. ఈ పొద్దు రేపు అని. మీరే చూడండి సార్, నేను పైప్ పెట్టినాను, మీరే చూడండి. మామూలు అన్ని ఉన్నాయి నా ఈ రోడ్డులో ఈదిలో చూస్తే ఇంత గలీజ్గా ఉంది. రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు అందుకు పోవాలంటే మాకు ఏం వాళ్ళ ఆస్తులే మాకు రాపిమనిలే. మాకు ఇది నీట్ గా ఉండాలా. మాకు మేడం వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, మీ ముసలోళ్ళ లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకు అందరికి బెదిరించి ఈ ముసలోళ్ళు అంతా సైన్ చేసినారు. చేయండి లేకుంటే ముసలోళ్ళ లెక్క రానియమని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేపించుకొని పోయినారు. వాళ్ళు ఆ ఒక్క రవ్వ నీళ్లు పురంగా అట్లా చేసినారు, మళ్ళీ బూట్ చేసినారు అంతే. ఇప్పుడు మొత్తం మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ ఏంలే, మాకు ఇదిలో అదే మా సమస్య. ఏం సమస్యలే మాకేం వాళ్ళ ఆస్తులు రాపిమని చెప్పలే. మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి. మాకు నీట్ గా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు స్థలాల కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని ఆ చెట్లు ఈ కంపలన్నీ వేసుకున్నారు. ఇప్పుడు మా ఇండ్లు ఉన్నాయి కదా, మేము ఎట్లా పెట్టుకున్నాము చూడండి. మాకు ఆ పక్క మాదే మిద్య, ఈ పక్క మాదే మిద్య. మా ఇంటి దగ్గర మా గోడ మా స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం. మీ రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు కాడికి దిగండి. మా గోడకి మీ రోడ్డుకు ఎంత తేడా చూసుకోండి మీరే. మా రోడ్డు మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎంఆర్ఓ పేరు వాడి వారి ప్రతిష్టకు భంగం కలిగించితే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళు ఏదో మా పేరుకి బదనం చేస్తున్నారు ఆఫీస్ పేరు. ఇంకా ముందర కూడా అట్లా చేస్తే మనకు మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా మా పేరు చెప్పి బయట ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అదిగాక ఎవరు కూడా తీసుకోవద్దు అని అనేది కోరుతున్నాం. మీరు బదనం చేస్తానికి ఉన్నారు, బదనం చేయవద్దు. మీరేందో మీరు చేసుకుని పని ఏంటంటే కానీ ఇలా ఆఫీస్ పేరు చెప్పి మీరు చేయడం ఇది సబబు కాదు. ఏమైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకా ముందు ఇలాంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో కూరగాయల మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక బ్యాంగిల్ స్టోర్, 2 పండ్ల షాపులు మంటల్లో బూడిదైపోయాయి. అందులోని బ్యాంగిల్ స్టోర్ యజమాని సుమారుగా 5 లక్షల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న బీజేపీ బొల్లారం మున్సిపల్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అతనికి 20,000 రూపాయలు సాయం చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. బొల్లారం మున్సిపల్ మాది. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవించే చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు. చిన్న చిరు వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు. నిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల బ్యాంగిల్ స్టోర్ 5 లక్షల రూపాయలు నష్టం జరిగింది. పక్కన పండ్ల దుకాణాలు కూడా ఉన్నాయి. 3 కుటుంబాలు నష్టం జరిగినాయి. ఆ కుటుంబంలో ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. నా తరఫు నుంచి ఈ 3 పిల్లలకి తండ్రికి నేను నా వంతు సాయం 20,000 రూపాయలు సాయం చేస్తున్నాను. మిగతా కూడా మీరు ఏదైనా సాయం చేస్తే పాపం వాళ్ళు మళ్ళీ వ్యాపారం చేసుకుని బతుకుతారని ఆశిస్తున్నాను. మీరు ఏమైనా చేస్తారని ఆశిస్తున్నాను. అమలాపురం రూరల్ మండలం కామన గరువు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన వైన్ షాప్ను తొలగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రమా ఆమని ట్రేడర్స్, ఆమని ఆటో ఏజెన్సీస్, రామలక్ష్మి కుకింగ్ కేటరింగ్ కార్మికులు గ్రామస్తులు నిరసనకు దిగారు. కామగూరుగా అనుకున్నామండి. ఈ హైవే గేట్స్కి ఒక వైన్ షాప్ ని మారుతి వైన్ షాప్ ని పెట్టారండి. అది కొంచెం చాలా జనాలకు చాలా ఇబ్బందిగా ఉందండి. మేము ఆల్రెడీ 3 సార్లు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చిందండి. 3 సోమవారాలు తిరుగుతున్నామండి. ఈ సోమవారం వారం రోజుల్లో ఖాళీగా ఇస్తామని చెప్పారండి. కలెక్టర్ హామీ ఇచ్చారండి మాకు. ఈ వారంలో కానీ అవ్వకపోతే కనుక మేమందరూ గ్రామస్తులందరూ కూడా మేమందరూ ధర్నా చేస్తామండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి దానివల్ల. ఎందుకంటే హైవేకి బిజ్జీ పడవలసింది బిజ్జీ పడకుండా చేశారండి. అది ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆల్రెడీ గతంలో ఫ్యామిలీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి. ఆల్రెడీ చనిపోయారండి. ఇప్పుడు ఎందుకంటే మేము అందరూ కూడా దానికోసం అంత డైలీ ఏదో గొడవలు అవుతున్నాయండి. యాక్సిడెంట్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతున్నాయండి. మేము అందరూ కూడా చాలా సెంటర్ లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కానీ ఆ షాప్ మాత్రం కంపల్సరీగా తొలగించాలని మేము ధర్నా చేస్తున్నామండి. అందుకోసం మేము ఆల్రెడీ దాంట్లో పక్కన ఆమెని ఆటోమొబైల్ ఉందండి. వాళ్ళు 150 మంది పనిచేస్తారండి. నాది క్యాటరింగ్ అండి. నా క్యాటరింగ్ అక్కడ 50 మంది పనిచేస్తారండి. నా దగ్గర లేడీస్ మగవాళ్ళు అందరూ కూడా అదే. పక్కన హైవే రోడ్డు వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. భారతీయ వైన్స్ అన్నది కామన్ గారు చిందాడు గారు మధ్యలో పెట్టారండి కొత్తగా. మరి ఈ వైన్స్ ని వెంటనే తొలగించి ప్రజల మాన ప్రాణాలను కాపాడాలని, అలాగే ప్రజా సేవకర కోసం చిందాడు గారు గ్రామం నుండి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ మరి వైన్ షాప్ ని తొలగించాలని జిల్లా అధికారులకు వేడుకోవడం జరిగింది. వారి మరి బలమైన హామీ ఇవ్వడం జరిగింది. మీకు వారం 10 రోజుల్లో మీకు
ఆ వైన్ షాప్ దగ్గర నుంచి ప్రజానీకానికి అడ్డం లేకుండా మరి వేరే ప్రాంతానికి మార్చే బాధ్యత మాదని మా గ్రామస్తులకి ఎంపీటీసీగా మాకు కూడా మరి ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అసెంబ్లీ ముట్టడి చేపట్టగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ మరియు షాహీనయత్ గంజ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వలన పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రను చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గురుకులాలలో హాస్టల్లో 52 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. వాటిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లో కొత్తగా మరణాలు జరుగుతున్నాయి. వాటిపైన విచారణ చేసి ఆ యొక్క కళాశాల గుర్తింపు రద్దు చేసి వారిపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి వివిధ డిమాండ్ తోటి వాళ్ళ అఖిల భారత విద్యాశాఖపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే సమీక్ష లేకుండా శాఖ మళ్ళా దేవుపల్లిలోని లక్ష్మీగూడలో ఫుట్పాత్ పై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. జెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష్మీగూడ నుంచి వాంటెక్ కాలనీ వరకు కూల్చివేతలు సాగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర అప్పుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పూర్తి చేయాలన్న హన్మకొండ ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలన్న బాపట్ల జిల్లా జేసీ ప్రఖర్ జైన్. పటాన్చెరులో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు. So we bring updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.